ఇవన్నీ ఏమంది చేస్తాడు ఎక్కడ తయారు చేస్తాడు ఇంట్లో తయారు చేస్తానా సారీ చెప్పండి ప్రత్యేకించి ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ పసుమర్రు అనే గ్రామంలో నర్సాపేట సబ్ డివిజన్ పోలీసు అధికారులు సిబ్బంది మొత్తం 100 మందితో ఈ ఊర్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఇల్లు తనిఖీ చేయడం జరిగింది. ఇంకా ఇళ్లలో కొంతమంది ఈ మధ్య గంజాయి తీసుకొచ్చి పెట్టి అమ్ముతా ఉన్నట్టుగా సమాచారం కూడా ఉంది. దానికోసం జరిగింది. గంజాయి అయితే దొరకలేదు, కానీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి సుమారు 54 టూ వీలర్స్ రికార్డ్లెస్, పూర్తిగా రికార్డు లేనటువంటి 54 టూ వీలర్స్ మరియు ఒక 2 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మళ్ళీ కొంత టైం వేస్తాము సాయంత్రం వరకు. వీళ్ళకి ఎవరైనా సరే రికార్డు తీసుకొచ్చి వెరిఫై చేసుకొని బండి కరెక్ట్గా రికార్డ్స్ కరెక్ట్గా ఉంటే బండి పంపడం జరుగుతుంది, లేదంటే కోర్టుకు పెట్టడం జరుగుతుంది. పోతే ఇక్కడ పసుమర్రు గ్రామ ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే, వచ్చే ఎలక్షన్లు ఉన్నాయి. మీరు మున్సిపాలిటీలో ఉంటారో సర్పంచ్ ఉంటారో దేనికి ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి గొడవల్లో ఇన్వాల్వ్ కాకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ చేసుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాం. ఎలక్షన్ కేసెస్లో ఇన్వాల్వ్ అయితే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. చెప్పాల్సిన పని లేదు. ఆల్రెడీ ఇంతమంది కేసులు ఉన్నటువంటి వాళ్ళని ఎప్పుడు గత 20 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం అంటే లాస్ట్ 5 ఎలక్షన్లో ఇన్వాల్వ్ అయినటువంటి కేసులు కొట్టేసి ఉంటారు. ఎవరికి ఉండవు అప్పటికి, అది శిక్ష పడినాయి లేదా కొట్టేయండి. బట్ లాస్ట్ 5 ఇయర్స్ 5 ఎలక్షన్స్లో అంటే 25 సంవత్సరాలు వెనక్కి ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఎలక్షన్ కేసులో వాళ్ళందరినీ తీసుకురమ్మంటారు పోలీస్ స్టేషన్.
అది గుర్తుపెట్టుకోండి. అది మిమ్మల్ని వదలదు, అది లైఫ్ లాంగ్ వదలదు ఆ కేసు. సో జాగ్రత్తగా ఉండండి, ఎలక్షన్ కేసులు ఇన్వాల్వ్ కాకుండా ఎలక్షన్ చేసుకోండి. రెండోది వచ్చేసి ఈ మధ్య రీసెంట్గా గంజాయి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చింది. గంజాయి విరివిగా పెరుగుతుంది, దాన్ని ఎటబడితే అట్లా వాడేస్తున్నారు. ముఖ్యంగా కాలేజీ పిల్లలకు కూడా చేరుతూ ఉంది. అందువల్ల మీరు గంజాయి అమ్మేటువంటి వ్యక్తుల్ని, గంజాయి సరఫరా చేసే వ్యక్తుల్ని, గంజాయి వాడేటువంటి వ్యక్తుల యొక్క సమాచారం ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. పోలీసులే చేయాలంటే అది అయ్యే పని కాదు. మీరు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారో, మీరు ఎస్ఐ గారికి నంబర్కి మీరు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 112 కొడితే చాలు. 112కి మీ ఫోన్ నుంచి కొడితే వాళ్ళు అడుగుతారు, ఏంటి లొకేషన్ చెప్తారు. లొకేషన్ చెప్తే చాలు, పలానా దగ్గర గంజాయి అమ్ముతున్నారు అని లొకేషన్ చెప్పేస్తారు. మీ పేరు, అడ్రస్ అన్నీ కూడా భద్రంగా ఉంచబడతాయి, ఎవరికి తెలియదు. ఆ సమాచారం వస్తే ఖచ్చితంగా మేము గంజాయిని అరికట్టగలుగుతాం. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ ఇన్వాల్వ్ అయ్యి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎందుకు వస్తుంది గంజాయి, ఎలా వస్తుంది, అవకాశమే ఉండదు. అది మీరు కొంచెం అందులో అవేర్ అవ్వాలి, సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా గంజాయితో పాటు ఇతర అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా ఉంటే, ఇక్కడ పళ్ళ పందాలు కానీ ప్యాకెట్లు కానీ ఉంటే సమాచారం ఇవ్వండి. ముఖ్యంగా ఈ మధ్య ఎలా చూస్తే మనకు రోడ్ల మీద 2 వీలర్స్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. 2 వీలర్స్ వాళ్ళే చచ్చిపోతున్నారు, రోడ్డు మీద పడి తలకాయ పగిలి చచ్చిపోతున్నారు. రోజుకు 2-3 జరుగుతున్నాయి. సో అవి అరికట్టాలంటే ఖచ్చితంగా మీరు హెల్మెట్ పెట్టుకోవాలి. 2 వీలర్ తీస్తే, బండి తీస్తే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ లేకుండా టౌన్లో కానీ మీ విలేజ్లో కానీ రోడ్ల మీద ఎక్కడ కనపడ్డా సరే సీజ్ చేసి కోర్టుకు పెట్టమంటున్నారు గవర్నమెంట్ వారు. ఇక నుంచి పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఆ విషయంలో. మీరందరూ కూడా హెల్మెట్లు కొనుక్కొని హెల్మెట్లు వాడండి. మీ రక్షణ కోసం, మీ భద్రత కోసం, మీ కుటుంబ అవసరం కోసం అది వాడండి ఖచ్చితంగా. అలా మీరంతా వాడాలని, ఏదైనా గంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే 112 కానీ లేకపోతే మీ లోకల్ ఎస్ఐ గారికి కానీ సమాచారం ఇచ్చి మీ ఊరంతా ప్రశాంతంగా అప్కమింగ్ ఎలక్షన్లో ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్లు కూడా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా పోలీస్ శాఖ తరఫున ప్రెస్ వారి ద్వారా మీకు అప్పీల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.